బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ఈయన్ని ఎవరో మరిచిపోలేరు. ఏప్రిల్ 29, 2020న ఆయన చనిపోయారు. కానీ ఆయన నటన, ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయేలా నటించిన మూవీస్ ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప నటుడు అంత తొందరగా చనిపోతాడని ఎవరు ఊహించలేదు. కానీ ఆయన నటనను మాత్రం మొదట ఏ హీరోను చూసి ఆయన స్ఫూర్తి పొందలేదు. తన మామ ఇన్స్పిరేషన్ గా తను నటించాలనుకున్నారు. ఆయన ఏమీ సినిమా యాక్టర్ కాదు. ఆ తర్వాత రాజేష్ ఖన్నాను తెర మీద చూసి, వావ్, నేను కూడా వెండి తెర మీద కనిపించాలి, పెద్ద థియేటర్లో నా డైలాగులు వినిపించాలి, నేను నటిస్తుంటే హాల్లో వందలాది మంది చెవులు నిక్కబొడిచి చూడాలి అనుకున్నారు ఆయన. కానీ అది ఆయనకంత సులువు కాదని బాగా తెలుసు. 1966 జనవరి 7న రాజస్థాన్లోని పఠాన్ కుటుంబంలో పుట్టారు ఇర్ఫాన్. టోంకీ జిల్లాలో ఖజురియా గ్రామంలో పుట్టారు. ఇక 10వ తరగతి పూర్తయిన తర్వాత జోధ్పూర్కి వచ్చారు. ఇర్ఫాన్ తండ్రి టైర్లకు పంచర్లు వేసి కుటుంబాన్ని పోషించేవారు. ఆ తర్వాత చిన్న టైర్ల వ్యాపారం పెట్టారు. దిగువ మధ్యతరగతి కుటుంబమైనా కూడా మొదట క్రికెట్ అంటే పిచ్చుండేది. ఎంతలా అంటే సెలవు వస్తే చాలు, ఉదయం తిని వెళితే సాయంత్రానికి కానీ ఇంటికి వచ్చేవాడు కాదు ఇర్ఫాన్. రోజంతా ఆడేవాడు. ఆ కసి కారణంగానే మొదట స్టేట్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సీకే నాయుడు ట్రోఫీకి ఎంపికై బాగానే బ్యాటింగ్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పెద్ద టోర్నీలకు వెళ్లాలంటే ఆ రోజుల్లో సొంత ఖర్చులతో రైల్లో ప్రయాణం చేసి వెళ్ళాలి. దీంతో డబ్బులు లేక వదిలేశారు ఇర్ఫాన్. ఆ తర్వాత చదువు మీద శ్రద్ధ పెట్టారు. డిగ్రీ పూర్తయిన తర్వాత జోధ్పూర్ లో ఎంఏ చదువుతున్న సమయంలో తన మామ నటనను స్టేజ్ మీద చూసి వావ్ అనుకున్నారు ఆయన. సినిమాల్లోకి తన మామ వెళ్లి ఉంటే పెద్ద హీరో అయి ఉండేవారు అనుకున్నారు. ఆ తర్వాత రాజేష్ ఖన్నాను చూస్తూ పడిపోయారు. నటిస్తే అలా నటించాలి, ఆయన రీప్లేస్ చేసే హీరో లేరు, నేను కూడా రాజేష్ ఖన్నాలా మంచి నటుడు అనిపించుకోవాలని ఇర్ఫాన్ ఖాన్ తెగ తాపత్రయపడేవారు. అప్పుడే తన అంకుల్ స్ఫూర్తితో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జాయిన్ అయ్యారు. ఢిల్లీ వచ్చి మరీ థియేటర్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టారు ఇర్ఫాన్. అయితే అదే డ్రామా స్కూల్లో పరిచయమైన సుతాపా సిక్దర్ తో ప్రేమలో పడ్డారు. అయితే పెళ్లి చేసుకునేంత ధైర్యం ఉన్నా కూడా పోషించేంత సత్తా లేదు. కానీ వారిద్దరికీ నటులు కావాలనే కోరిక ఉంది. పైగా సుతాపా మంచి రచయిత, నటి కూడా. ఆమె నుంచి కూడా ఎన్నో స్కిల్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత సుతాపా వల్ల బాలీవుడ్ నుంచి హాలీవుడ్ సినిమాను పరిచయం చేసుకున్నాడు. గొప్ప నటులను తీక్షణంగా పరిశీలించేవారు ఇర్ఫాన్. అయితే హీరో కావాలని ఇర్ఫాన్ ఖాన్ ఎప్పుడూ అనుకోలేదు. మంచి యాక్టర్ కావాలనుకున్నారు ఆయన. తాను నటించిన పాత్రలో నిలిచిపోవాలని భావించారు. యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నా కూడా ముంబైలో బ్రతకడానికి ఏదో పని చేయాలి. కాబట్టి మొదట ఏ పని దొరికితే ఆ పని చేశారు. అయితే డబ్బులు బాగా రావాలంటే ఏసీ రిపేరింగ్ నేర్చుకోవాలని కొంతమంది వాళ్ళకి సలహాలు ఇచ్చారు. పైగా ముంబైలో రిచ్ పీపుల్ ఎంత డబ్బులైనా ఇస్తారని చెప్పారు. దీంతో ఏసీ రిపేర్ కంపెనీలో చేరిన ఆయన ఏడాది పాటు పనిచేశారు. అయితే దేవుడు చూపిన దారో లేదంటే నటించడం కోసం పుట్టాడో కానీ ఇర్ఫాన్ ఖాన్ కు ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ రోజున పెద్ద బంగళాలో ఏసీ రిపేర్ చేయాలని కాల్ వచ్చింది. ఇర్ఫాన్ తన అసిస్టెంట్ తో కలిసి ఇంట్లోకి వెళ్ళాడు. పెద్ద బంగళా, పని మనుషులు కూడా 10 మందికి పైగా ఉన్నారు. హాల్లోకి వెళ్ళగానే ఎదురుగా రాజేష్ ఖన్నా పెద్ద ఫోటో గోడకు కనిపించింది. ఆ ఫోటో చూడగానే మైమరిచిపోయాడు ఇర్ఫాన్. వచ్చిన పని మరిచిపోయిన ఇర్ఫాన్ తన ఫేవరెట్ యాక్టర్ ఫోటో చూస్తూ ఆగిపోయాడు. ఇలాంటి ఫోటో నేను ఎక్కడా చూడలేదు, పోస్టర్ల మీద కూడా కనిపించలేదని చూస్తూ ఉండగా బాబు అన్న ఓ పిలుపు వినిపించింది. ఇర్ఫాన్ తల తిప్పి సోఫా వైపు చూశాడు. చూస్తే తన డ్రీమ్ హీరో రాజేష్ ఖన్నా కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు. తాను చూసేది నిజమా అని నమ్మలేకపోయారు ఆయన. సార్, మీరు నిజంగా రాజేష్ ఖన్నానా అన్నారు ఇర్ఫాన్. అవును అని నవ్వారు రాజేష్ ఖన్నా. సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ని, మిమ్మల్ని చూసే యాక్టర్ కావాలనుకుంటానని చెప్పారు. అది విన్న రాజేష్ ఖన్నా దగ్గరకు పిలిచి సూటిగా చూశారట. నీ కళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంది, నీ గొంతు ఇంకా మత్తుగా ఉంది, గట్టిగా ప్రయత్నించు, నువ్వు యాక్టర్ అవుతావన్నారట. అవును సార్, అందుకే నేను థియేటర్ ఆర్ట్స్ లో డిప్లొమా కూడా చేశానని చెప్పారట ఇర్ఫాన్. మరి అయితే ఈ పని ఎందుకు చేస్తున్నావు? నీకు ఇష్టమైన పని చేస్తేనే గమ్యానికి చేరుకుంటావని చెప్పారు రాజేష్ ఖన్నా. ఆ ఒక్క మాట చెప్పి వేరే పని మీద బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏసీ రిపేర్ చేయించడం కోసం 5 గంటలు ఆ ఇంట్లోనే గడిపేటట ఇర్ఫాన్. కానీ రాజేష్ ఖన్నా మాత్రం మళ్ళీ కనిపించలేదు. డింపుల్ కపాడియా కనిపించారట. ఇక అదే రోజున ఆ పని పూర్తి చేసేసి యజమానికి చెప్పి తాను ఏసీ రిపేర్లు బాగు చేయడం మానేస్తాను, రేపటి నుంచి నేను యాక్టింగ్ కోసం ట్రై చేస్తాను, అడుక్కునైనా సరే నటిస్తానని వెళ్ళిపోయాడట ఇర్ఫాన్. సినిమాల్లో ఎంత ప్రయత్నించినా కూడా అవకాశాలు మాత్రం రాలేదు. కానీ 5 ఏళ్ల తర్వాత కమలాకి మౌత్ అనే టీవీ సీరియల్లో ఛాన్స్ వచ్చింది. అందులో ఇర్ఫాన్ ఎరగదీశాడు. కానీ టీవీ నటుడిగానే అంతా చూశారు. ఆ తర్వాత ఏక్ డాక్టర్ కి మౌత్, సచ్ ఏ లాంగ్ జర్నీ లాంటివి నటించారు. వాల్మీకి పాత్ర నుంచి జై హనుమాన్ లాంటి సీరియల్స్ లో కూడా నటించారు. హర్రర్ మూవీస్ లో కూడా యాక్ట్ చేసిన ఇర్ఫాన్ మాత్రం సినిమా వాళ్ళు పట్టించుకోలేదు. అయితే బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ ఇర్ఫాన్ లోని యాక్టింగ్ స్కిల్స్ చూసి ముచ్చటపడ్డారు. ఆయన ది వారియర్ అనే హిస్టారికల్ సినిమాలో ఇర్ఫాన్ కి అవకాశం ఇచ్చారు.
ఆ సినిమా మొత్తం ఇండియాలోనే షూటింగ్ జరిగింది. అయితే అంతర్జాతీయంగా మంచి గుర్తింపు రావడంతో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమాను ప్రదర్శించడంతో మొదటిసారి బాలీవుడ్ ఇర్ఫాన్ ఖాన్ అనే గొప్ప యాక్టర్ ముంబై గల్లీల్లోనే తిరుగుతున్నాడని గుర్తించారు. ఆ తర్వాత రోడ్ టు లడక్ అనే షార్ట్ ఫిల్మ్ ఇంకా పేరు తెచ్చింది. ఆ తర్వాత షేక్స్పియర్ మేక్ బెత్ సినిమాను మక్బూల్గా తీయగా ఆ మూవీలో ఇర్ఫాన్ ఎరగదీసేశారు. అప్పుడే తన ప్రియురాలను మళ్లీ కలిసి ఇద్దరు కలిసి జీవించడం మొదలుపెట్టారు. 1995లో సుధాపాని పెళ్లి చేసుకున్నారు ఆయన. అయితే రోగ్ సినిమాలో లీడ్ రోల్తో ఇర్ఫాన్ ఖాన్ నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. 20% యాక్టింగ్, 50% బాడీ లాంగ్వేజ్, 30% డైలాగ్ డెలివరీతో నేచురల్ యాక్టర్గా పేరు తెచ్చుకున్నారు ఇర్ఫాన్. ఆయన కళ్ళే నటనకు ప్రాణం పోసేవి. హసిల్ లాంటి సినిమాతో అవార్డు అందుకున్న ఇర్ఫాన్ ను తెలుగు దర్శకులు కూడా గుర్తించారు. గొప్ప నటుడిని తెలుగు సినిమాల్లో పెట్టుకోవాలని భారీ పారితోషికం ఇచ్చి మరీ సైనికుడు సినిమాలో విలన్ గా ఛాన్స్ ఇచ్చారు గుణశేఖర్. కానీ ఆ మూవీ ఫ్లాప్ కావడంతో ఇర్ఫాన్ కూడా కాస్త బాధపడ్డారు. అయినా ఆయన బాలీవుడ్ లో గొప్ప సినిమాలు చేయడం మొదలు పెట్టారు. కథాబలం మాత్రమే కాదు, తన క్యారెక్టర్ కూడా గొప్పగా ఉన్న రోల్స్ ని ఎంపిక చేసుకున్నారు. ది నేమ్ సేక్, లైఫ్ ఇన్ ఏ మెట్రో లాంటి సినిమాల్లో అవార్డుల మీద అవార్డులు కొలగొట్టేశారు. బ్రిటిష్ సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టారు. అయినా కూడా తన భాష, తన డైలాగ్ డెలివరీలో ఏమాత్రం మార్పులు లేకుండా నటించేవారు. వేరే వాళ్ళు డబ్బింగ్ చెబుతానన్నా కూడా ఇర్ఫాన్ ఖాన్ అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఏ మైటీ హార్ట్, డార్జిలింగ్ లిమిటెడ్ లాంటి సినిమాల్లో నటించారు. 2008లో వచ్చిన స్లమ్ డాగ్ మిలియనీర్ తో ఏకంగా హాలీవుడ్ యాక్టర్ అయిపోయారు ఇర్ఫాన్. న్యూయార్క్ తో పాటు ఐ లవ్ యూ, ట్రీట్మెంట్ లాంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత అమేజింగ్ స్పైడర్ మ్యాన్, లైఫ్ ఆఫ్ పై లాంటి గొప్ప హాలీవుడ్ మూవీస్ లో యాక్ట్ చేశారు ఇర్ఫాన్ ఖాన్. అయితే పాన్సింగ్ థామర్ సినిమాతో తాను ఏ రోల్లోనైనా ఒదిగిపోగలని నిరూపించారు. ఏకంగా ఓ డెకాయిడ్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక లంచ్ బాక్స్ సినిమాతో అయితే అంతర్జాతీయ కేర్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. పీకు లాంటి మూవీస్ లో కూడా ఇర్ఫాన్ నటన వేరే లెవెల్లో ఉంటుంది. ఇక లైఫ్ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఊహించని మలుపు తిరుగుతుందనడానికి ఉదాహరణ ఇర్ఫాన్ జీవితం. ఒకప్పుడు జరాసిక్ పార్క్ సినిమాకు జనాలు ఎగబడుతుంటే థియేటర్ ముందు నిల్చొని పోస్టర్ చూశారు ఆయన. థియేటర్లోకి వెళుతున్న వారిని చూసి జేబులు పిసుకుంటే డబ్బులు లేవు. ఆ తర్వాత తన ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకొని ఆ మూవీని చాలా రోజుల తర్వాత థియేటర్లో చూసి అనుకున్నారు. అయితే అదే మూవీ సీక్వెల్ జొరాసిక్ వరల్డ్ లో నటించమని ఆ దర్శకుడు కొలిన్ ఫోన్ చేసి మరీ అడిగిన రోజు తాను మరిచిపోలేనని ఎమోషనల్ అయ్యారు ఇర్ఫాన్ ఖాన్. అదే కదా జీవితం అంటే. ఎక్కడో అమెరికాలో తీసిన సినిమాను ముంబైలోని థియేటర్లో చూసేందుకు గేటు దగ్గర నిలబడ్డ ఇర్ఫాన్ ఆ తర్వాత హాలీవుడ్ మూవీస్ లో నటించేంతగా ఎదిగారు. తనకంటే ముందే ఎంతోమంది స్టార్లు నిలబడ్డ వారంతా తనతో పోటీపడి నటిస్తుంటే ఆయన ఎంతో సంతోషించేవారు. పాత్రలకు తన నటనతో ప్రాణం పోశారు ఇర్ఫాన్ ఖాన్. నో బెడ్ ఆఫ్ రోజెస్ నుంచి పజిల్ అనే హాలీవుడ్ మూవీ వరకు అలుపెరగకుండా నటించారు. అయితే సరిగ్గా అంగ్రేజీ మీడియం అనే సినిమా సమయానికి ఆ దేవుడిక చాలని ఆయన పిలిచారు. పజిల్ అనే బ్రిటిష్ మూవీలో నటిస్తున్నప్పుడే ఆయనకు న్యూరోడోక్రైన్ క్యాన్సర్ అనే జబ్బు ఉందని తేలింది. కానీ అది బయటకు తెలియనివ్వలేదు. ఈ జబ్బు చాలా అరుదుగా మనుషుల్లో కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఒక్కో ఆర్గాన్ పాడవుతూ మనిషి ప్రాణం తీస్తుంది. పూర్తి స్థాయి చికిత్స లేదు. అయినా కూడా లండన్లో ఏడాది పాటు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇక తగ్గదని తేల్చేశారు డాక్టర్లు. దీంతో ఆయన మొదటిసారి ట్విట్టర్ ద్వారా తనకున్న జబ్బును ప్రపంచానికి చెప్పి షాకు గురి చేశారు. ఏప్రిల్ 28, 2020న పేగుల ఇన్ఫెక్షన్ కారణంగా కోకిలా ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కానీ ఆ మరునాడే అంటే ఏప్రిల్ 29న ఇతర అవయవాలు ఫెయిల్ అయి చనిపోయారు ఇర్ఫాన్ ఖాన్. సరిగ్గా తన తల్లి చనిపోయిన 4 రోజులకే ఇర్ఫాన్ ఖాన్ మరణించారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు కేవలం 52 ఏళ్లు. ఒకటా రెండా దాదాపుగా 30కి పైగా గొప్ప సినిమా పాత్రలను పోషించారు. హావభావాలతోనే మైమర్పించేలా చేశారు. ప్రేక్షకుడికి పాత్రే కనిపిస్తుంది తప్పితే ఇర్ఫాన్ ఖాన్ ఎప్పుడు కనిపించడు. ఆయన చెప్పిన ఫేమస్ డైలాగ్ మాదిరిగానే జీవితం ముగిసిందని చెప్పొచ్చు. చివరకు మనిషి బతికే నటనగా ముగుస్తుంది. అలా జీవితాన్ని ముగించాలంతే అని చెప్పిన మాట నిజమైంది. పాత్రలకు ప్రాణం పోసి తాను ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. ఇర్ఫాన్ పిల్లలు అయాన్ ఖాన్, బబ్లీ ఖాన్లు కూడా తన తండ్రి మాదిరిగా గొప్ప నటులు కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా కష్టాల నుంచి ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఇర్ఫాన్ కేవలం 52 ఏళ్లకే ఈ నటన చాలంటూ వెళ్లిపోయారు. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది యువకులు నటులుగా వస్తున్నారు. ఆయన లెగసీ సినిమా ఉన్నంత వరకు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇర్ఫాన్ ఖాన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.